హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వలేదు. నేను డైరెక్ట్ గా కాల్ అయితే చేశాను ఇన్స్టాలో. రిప్లై ఇచ్చానప్ప నేను. ఎక్కడ ఇచ్చావు బ్రో? ఆఫ్టర్ 1 year కలిసాం మేము. ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్? మేరా దోస్త్. ఎక్కడికి వెళ్దాం చెప్పు, నీ ఇష్టం. ఉంటే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. నేను మా ఫ్రెండ్ అయితే బయటికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్దాము అని అడుగుతున్నాను నేను. ఓడైతే మాల్కి వెళ్దాము పదా అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూపిస్తా, సరేనా? అమ్మాయిలు బాగుంటారు గాయ్స్ నెల్లూరు మాల్లో. ఇప్పుడు ఉంటారో కూడా తెలియదు నాకు. చూపిస్తా ఉంటే ఎవరైనా అమ్మాయిల్ని, సరేనా? రోడ్డు పైకి అయితే వచ్చేసాము. రేపు ముందరికి వెళ్ళి చెప్తా, మంచి కంటెంట్ దొరికింది. ముందరికి పోదా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి గాయ్స్. ఈ తప్పైతే మీరు చేయబాకండి. మీ పిల్లకాయల్ని తీసుకొని వచ్చినప్పుడు చూపిస్తాను చూడండి. ఆయన ఎట్ట తీసుకొని పోతున్నాడు పాపని. ముందర పద క్రాంతి. పద దిగేసింది ఆ పాప. మీరు ఇలాంటి తప్పులు అయితే చేయబాకండి గాయ్స్. పిల్లకాయల్ని తీసుకొని వచ్చినప్పుడు ఇలాంటి తప్పులు అయితే చేయబాకండి బయటకు వచ్చినప్పుడు, సరేనా? చూడండి వెనకాల. కొంతమంది అంతే, ఎన్ని చెప్పినా మారరు అంతే. అందుకని మీరు పిల్లకాయల్ని తీసుకొని వచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్న తప్పు కూడా భారీ మూల్యాలు వస్తాయి. భారీ దొబ్బింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. చిన్న తప్పు కూడా భారీ మూల్యాన్ని దారి తీస్తుంది. ఇప్పుడు వచ్చింది గాయస్. ఇదైతే మా డైకాసోడ్ సెంటర్. ఇది అన్నా చూసుకోండి ఇట్ట. ఏంటి మమ్మీ ఎవడీడు? వాళ్ళకి చెప్పి మనం ఎందుకు స్వామి 40లో వెళ్తున్నావు? బెల్లంకెళ్ళు నువ్వు. అరే నీ అబ్బా, బస్ కింద వెళ్ళి దూరేస్తే ఏమైపోద్దా? నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే. దూరితే ఏమవుద్దో చెప్పండి అంట. కామెంట్ అయితే చేయండి. మా వాడు అడుగుతున్నాడు బస్సు కింద దూరితే ఏమవుద్దని. మా వాడు ఆర్టీసీ బస్సు కటింగ్ ఇస్తున్నాడు. మీరైతే అంత స్పీడ్ ఫ్లాష్ మ్యాన్ యాపిల్ కిలో 100, కమలాపల్లు 2 కిలోలు 100. లాగా మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ అయితే మాట్లాడబాకండి వీళ్ళలాగా, సరేనా? కూడా చెయ్యకూడదు గాయస్, సరేనా? కన్యాకుమారిలో కూడా లేదు ఇంత చలి, నెల్లూరులోనే ఎక్కువ ఉంది చలి. మా వాడు కన్యాకుమారి నుంచి అయితే వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? కన్యాకుమారిలో కూడా అంత చలి లేదు, నెల్లూరులో ఉంది అంటున్నాడు. వాడు వచ్చి 2 days అయింది ఇక్కడికి. మెసేజ్ చేస్తే ఈ రోజు రిప్లై ఇచ్చి నా దగ్గరకు వచ్చాడు. వీడు ఈడే అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అంటే సారీ ఫ్రెండ్స్. కన్యాకుమారి నుంచి రిటర్న్ అయితే అయ్యాడు. 2 రోజులు అయింది వచ్చి. మనకేందంటే ఈ రోజు కలిసాడు మహానుభావుడు. దర్శనం ఈ రోజు ఇచ్చాడయ్యా స్వామి. మంకీ క్యాప్స్ అంటే మంకీస్ కాదు. నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే. మంకీ క్యాప్స్ అంటే మంకీస్ కాదు, మంకీ క్యాప్స్ అంటున్నాడు. మా ఊళ్ళలాగా రోడ్డు పైన అయితే బండ్లు అయితే పార్క్ చేయబాకండి. ఎత్తుకొని వెళ్ళినా అడగలేరు మీరు ఎవరిని. ఇప్పుడే చెప్తున్నా. ఈ నా కొడుకుకి చాలా కకృతి తెలుసా? పార్కింగ్ లో పెట్టుకుంటే 15 రూపాయలే, అయినా కూడా రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోతున్నాడు వీడు. మీరైతే పెట్టబాకండి. మేమైతే తెలిసి కూడా తప్పు చేస్తున్నాము. మీరైతే చేయబాకండి, సరేనా? లోపల 15 నాయన పార్కింగ్. ఆ మాటతో వాడు వెళ్ళి బైక్ తీసుకొని వస్తున్నాడు. తీసుకురా. ఏందన్నావు? ఏంది?
ఇక్కడ అన్న అయితే ఫుల్ స్వర్గంలోకి వెళ్ళొచ్చేస్తున్నాడు. స్వర్గంలోనే ఉన్నాడు. ఇంకా రా నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా శానన్? వెంటిలేటర్ మీదకి ఎక్కిలే నేను ఇంకా. అన్న బయటికి 17 రా నాయన. పార్కింగ్ లోనా ఉండు, ఎక్కతా బండి. అరే నువ్వు ఉండరా, 15 రూపాయలు అన్నాం కానీ డబ్బులు ఇక్కడే ఇచ్చేస్తున్నాడు. ఏంద్రా ఓపిక లేదారా నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా ఉత్సాహదారా నీకు బ్రో అది యూపీఐ బ్రో, క్యాష్ తీసుకోరు పద. మా ఓడు మీరు అర్థం చేసుకోవాలి వాడిని. ఏంటంటే మాల్లో ఇప్పుడు దాకా వాడు పార్కింగ్ లో పెట్టాల బండి, అందుకని ఏంటంటే డబ్బులు అక్కడే కట్టేస్తున్నాడు వాడు. సరిపోయావురా నాయన. ఏంది చెప్పు. యూపీఐ అంటే ఏంది నాకు అర్థం కాదా. యూపీఐ అంటే ఏంటో చెప్పాలండి వీడికి. అన్నయ్య ఈ నా కామెంట్ అయితే కొడుకుని చేయండి. యూపీఐ నమ్మద్దండి అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. యూపీఐ అంటే తెలియదు ఇక. నాయన ఇప్పటికి పాలలో పార్కింగ్ పెట్టలేదు నువ్వు చెప్పు. బైక్ పెట్టలేవు ఇప్పుడు దాకా. బైక్ పెట్టలేవు ఇప్పుడు దాకా. వాడు మాల్లో ఇప్పుడు దాకా బైక్ అయితే పార్కింగ్ లో పెట్టలేదంట. మనోడు అవతారం చూడండి. షార్ట్స్ ఓడిని కాదు, మనం కూడా షార్ట్సే. మనం కూడా షార్ట్స్ తోనే వచ్చేసాం మాల్కి ఈరోజు. క్రాంతి బ్రో చెప్పు, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఆ? చాలా రోజుల తర్వాత కలిసామని మాల్కి అయితే తీసుకొని వచ్చాడు వీడు. ఇక్కడ తీసుకొని వచ్చి ఎక్కడికి వెళ్దాం అంటే ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటున్నాడు. ఆ? అక్కడ ఉంది బ్రో, పిజ్జా హట్ ఉంది బ్రో. ఇటు వెళ్దామా, మెక్డానల్డ్స్ ఉంది, లేకపోతే పైకి వెళ్దాం కదా. ఇక్కడికి వెళ్దాం లేకపోతే లోపలికే. బెలవిటా నా దగ్గర ఆ కలెక్షన్ ఉంది. 4 పర్ఫ్యూమ్స్ ఉంది కదా బాక్స్, ఆ కలెక్షన్ ఉంది నా దగ్గర. అదే 899. ఏంటి మమ్మీ ఎవడీడు? వస్తా బ్రో, నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా. అయితే హాస్టలే మా కబ్జా. కబ్జా అంటే మాకు ఎంట్రీ ఉండదు కదా బ్రో హాస్టల్లో. ఎవరన్నారు అబ్బా హాస్టల్లో ఎవడు వచ్చిపోతున్నాడు కూడా ఏం పట్టించుకోరాడా. అంతే అంటావా? అంటే అంతే పిలుస్తున్నాడు వెళ్దాం అని చెప్పి. వెళ్దాం, ట్రై చేద్దాం. అది పక్క బ్రో వెళ్ళేది మనం. నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. అనుకుంటావు జరుగుతాయా. ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని అవ్వు. ఈ రోజు ట్రోల్ చేస్తా నేను, భయంకరంగా ట్రోల్ చేస్తా ఈ రోజు. ఇన్ని చూస్తా ఉండండి మీరు వీడియో. చెప్పు నేనేం మాట్లాడేది. ఏం బ్రో నువ్వు చెప్తే నువ్వు చెప్పాలి బ్రో. నువ్వు చెప్పడం అంటే తక్కువ. ఏం మాట్లాడా. ఆఫ్టర్ 1 year తర్వాత కలిసాం బ్రో. అవును నిజం. చెప్పు. మొన్నప్పుడో లాస్ట్ టైం చెన్నైకి పోయావు. లాస్ట్ దాని రైడ్ తర్వాత అదే మా ఇద్దరు లాస్ట్ రైడ్ చెన్నై. దాని తర్వాత ఒక వీక్ ఉన్నాడు, దాని తర్వాత వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా అడ్రస్ లేదు. అది పాయింట్ అనుకోవచ్చు. అంటే అది ఇప్పుడు ఇట్టా కలవడం సడన్ ప్లానింగ్స్ అన్నమాట ఇవన్నీ. మనోడు ఏంటంటే ఎప్పుడు దాకా ఉంటావు నువ్వు? సంక్రాంతి దాకా ఉంటాడు. ఇప్పుడు వస్తాయి వీడియోలు, కంటెంట్. ఇద్దరం కలిసాం కదా, దుమ్ము దులిపేయడమే. దుమ్ము దులిపేది అయిపోద్ది అంతే. బాగా అమ్మాయిలు అని చెప్పి అమ్మాయిలు ఎవ్వరు లేరు ఈ రోజు. సండే వస్తేనే సరేనా. కిందకి వెళ్దామా పైకి వెళ్దాం బ్రో? ఇక్కడ ఓనర్ అయితే ఉన్నారు గాయస్. ఓనర్ అయితే ఉన్నారు అక్కడ. నేను ఎవరో అనుకున్నా.
ఇది బ్యాటరీ, ఇది మన బాడీ పల్స్ మీద వాచ్ ఆడుద్ది. టోటల్ సిరామిక్ విత్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మేము మాల్కి వచ్చింది ఒక్క పర్పస్ మీద. మాల్కి వచ్చిన పర్పస్ ఒకటి తిరగడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి అనుకోనిది జరిగింది. అది వీడియోలో ఒక క్లిప్ గా యాడ్ చేస్తా అంతే, సరేనా? దాన్ని ఇంకో బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. దాన్ని ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. దాన్ని 8.7 GB 2 వీడియోస్. సామ్సంగ్ S24 అల్ట్రాలో అయితే తీసాం వీడియో. నా దాంట్లో స్టోరేజ్ ఉందిలే బ్రో, 12 GB తీసుకున్నా నేను. పంపిలేవా? సామ్సంగ్ లో అయితే వీడియో తీశాడు మా వాడు. మేము వచ్చింది పర్పస్ ఒకటి తిరగడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి జరిగింది, మేము అనుకోనిది జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు. నేను చెప్పా ఇంత లోపల ఎందుకు రా బండి అని చెప్పి. చూడండి ఇడా నీళ్ళన్నీ దీనిపైన కారిపోయి ఉన్నాయి బండి మీద. తీరా తీ. ఇదేంది క్రాంతి? ఇదే వాళ్ళ ఇంట్లో ఒక చింటూ బ్రో అయితే ఉన్నాడు. వాడంతా కొరికేశాడు సీట్ అంతా. ఇక్కడ చూడండి, యూట్యూబ్ నేమ్ వేస్తున్నాడు కానీ ఆడ యూట్యూబ్ కనిపించలా. ఆర్యన్ మోటో వ్లాగ్స్. ఇలా చింటూ బ్రోస్ ఉంటారు, చూసుకోకుండా వచ్చేస్తారు. మెల్లంగా అయితే వెళ్ళండి రోడ్ల మీద, చింటూ బ్రోస్ వచ్చేస్తారు అడ్డంగా. అవును, స్లోగా వెళ్తే చాలా మంచిది. ఈడే ఆ నీతులు చెప్పాల్సింది. 80 వెళ్ళాడు ఇప్పుడు ఆ స్కూటీలో 125లో. నెల్లూరు సిటీలో పదల్గూరు రోడ్ని అయితే చాలా హైలైట్ చేశారు. ఏదో పెద్ద సిటీకి వచ్చినట్టుంది. ఎలా అని తెలుసా? హైదరాబాద్, బెంగళూరు అలా ఉంది సిటీ అయితే మా నెల్లూరు సిటీ. ఆ సెంట్రల్ లైటింగ్, మధ్యలో ఆ చెట్లు, చాలా బాగుంది బ్రో నెల్లూరు సిటీ మాత్రం. ఇలా అడ్డం అయితే వచ్చేస్తారు, మీరు చూసుకొని వెళ్ళండి. రాంగ్ రూట్ లో కూడా వస్తారు. సిగ్గు లేదు మీ అందరికి. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే కలుద్దాం. ఏం క్రాంతి అయితే ఎప్పుడు కలుద్దాం? కుదిరితే రేపు కలుద్దాం మనం. రేపు కలుద్దాం. రేపు మార్నింగ్ కన్ఫామా? మార్నింగ్ అంటే మార్నింగ్ అవదబ్బా, మధ్యాహ్నం. ఎందుకంటే నేను నిద్రపోతుంటా. రాత్రిలో సూర్యుడు మీరు. అంతే. అంతేనా? అంతే. ఎండ బాగా వస్తే అప్పుడు నిద్రలేకపోతాయి. సరే, వీడికైతే బాయ్ చెప్పేస్తున్నాను. సరే కాంతి బ్రో, బాయ్ చెప్పే. సరే, బాయ్ బ్రోన్స్, బాయ్. రేపు కలుద్దాం ఇంకో కొత్త కంటెంట్. సరే నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే క్రాంతి, బాయ్. బాయ్ బాయ్ టాటా.